మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం అనే నిరసన కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమం నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సిల్క్ ఫారం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీకి వెళ్లి ఆర్డీఓ భవానీకి వినతిపత్రం అందించారు. మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ చేశాం. వాటిని త్వరలోనే గవర్నర్కు రాష్ట్రపతికి అందజేస్తామన్నట్టు తెలిపారు. మాజీ సీఎం జగన్ గత వైసీపీ హయాంలో ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలనే మంచి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు మొదలుపెట్టింది. వాటిలో గత ప్రభుత్వ హయాంలోనే 5 కళాశాలల పనులు పూర్తి చేశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా పక్కన పెట్టడమే కాకుండా ప్రైవేటు పరం చేయాలని చూడడం అత్యంత హేమని చర్యని మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందంటూ గొప్పలు చెప్పుకుని చంద్రబాబు కనీసం ఒక్క మెడికల్ కాలేజీని కూడా కట్టలేకపోవడం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు విద్య వైద్యం దూరం చేయాలని చూస్తోంది. రాష్ట్ర ప్రజలు గమనించి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేయకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ అన్నారు. ముఖ్యంగా చేసినటువంటి మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా సోషల్ మీడియా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ఆదేశాలు జారీ చేసిందో దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం చేపట్టి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని వచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. మీరందరూ కూడా గమనించాలి. ప్రజలందరూ కూడా గతంలో ఎన్నికల సమయంలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నైతే చేశారో వాటికన్నా ఎక్కువ మేము చేస్తాం, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించేదే కాకుండా మీకు అందరికీ కూడా పంచిపెడతామని చెప్పడం జరిగింది. మనం అందరూ కూడా మాధ్యమాల్లో చూసాం. మేము ఈరోజు అడుగుతున్నాం, మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళ కూటమి నాయకులు కావచ్చు, అందరినీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఆనాడు ఎంతో కష్టంతో జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టంతో 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు. అంతకుముందు గతంలో మీరు ఎన్నోసార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పేదలకు విద్య, వైద్యం అందించాలనే ఆలోచన ఎప్పుడూ కూడా మీకు రాలేదు. వచ్చింటే మీరు గతంలోనే తీసుకొచ్చి వైద్యం, విద్య ప్రజలకు ఖచ్చితంగా అవసరం ఉందని ప్రజలకు అందించేవారు. అందించకపోగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు, పూర్తి చేసినటువంటి 5 మెడికల్ కాలేజీలు, సగమైనటువంటి మెడికల్ కాలేజీలు, అదేవిధంగా దాదాపు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి గొంతు విప్పి మీ గళాన్ని వినిపించాలి. అప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు చెవుల్లోకి ఎక్కి వెనక్కి తీసుకుంటారో, వెనక్కి తగ్గుతారో అని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఈ పీపీపీ పద్ధతిలో చేస్తే ప్రజలకు వైద్యం దూరం అవ్వడం ఖాయం. ఏ ఒక్క పేద పిల్లవాడు కూడా డాక్టర్ అవ్వడం అవకాశాలే ఉండవు. ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వం నడిపితే పేద విద్యార్థులకు, అదేవిధంగా పేదలకు వైద్యం కానీ, అదేవిధంగా డాక్టర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. దీన్ని ప్రైవేటీకరణ చేస్తే సామాన్య ప్రజలకు నష్టపోతారనేది ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలుగా ఈరోజు చేస్తున్నారు తప్ప ఇది ఏది రాజకీయ లబ్ధి కోసం కాదని కూడా ప్రజలు గమనించాలి. ఈరోజు వాళ్ళు ప్రైవేటీకరణ చేసేంత మాత్రాన మాకేం నష్టం జరిగేది లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందని కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించి రోడ్లలోకి వచ్చి దీన్ని ఎలాగైనా సరే ఈ ప్రభుత్వాన్ని వెనుతిరిగే విధంగా మీరే కాపాడుకుంటేనే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా మంచి జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని మరీ ముఖ్యంగా అడుగుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. మీరు చేసినటువంటి అప్పులు ఎంత, మీరు చేసినటువంటి అభివృద్ధి ఎంత, మీరు ఇచ్చినటువంటి పథకాలు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 18 నెలల్లో చేసినటువంటి అప్పు లెక్కలు తీసుకోండి.
ఆ రోజు ఆ 18 నెలల్లో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి తీసుకోండి. ఆ 18 నెలల్లో పేద విద్యార్థుడికి విద్య అందించినటువంటి నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా విద్యను అందించినటువంటి సంఘటన తెలుసుకోండి. అదేవిధంగా నాడు నేడు అని హాస్పిటల్ రూపురేఖలు మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ 18 నెలల కాలంలో మీరు ఏం చేశారని మేము అడుగుతున్నాం. కేవలం మీరు కావచ్చు, మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు, అప్పులు చేస్తూ కేవలం ఒక రాజధాని పేరు చెప్తూ అప్పులు చేస్తున్నారు తప్ప ఏ జిల్లాలో అయినా లేదా ఏ నియోజకవర్గంలో అయినా ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చాం, మేము ఇలా డెవలప్ చేశాం, లేదో ఏ పథకం ద్వారా అయినా సరే ఈ అక్క చెల్లెమ్మలకు మంచి చేశాం, లేదా ఈ మైనారిటీ సోదరులకు మంచి చేశాం, లేదా ఈ ఎస్సీ ఎస్టీ సోదరులకు మంచి చేశాం, లేదా బీసీలకు మంచి చేశాం, మీ చేయలేక ఎదురు చూస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీకు మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజలు ఉన్నారో అదే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రవర్తనని కూడా ప్రజలు గమనిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి మీకు ప్రజలే తెలియజేస్తారని కూడా నేను మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ పోరాటం కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం. ఖచ్చితంగా ఎవరైతే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఎవరైతే వీటిని రేపొద్దునే ప్రైవేటీకరణ చేసుకున్నా ఈ రాష్ట్రానికి కాబోయే మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, వాటిని తీసుకొని మళ్ళీ ప్రభుత్వంలో విలీనం చేసుకుంటారని కూడా హెచ్చరించడం మనం అందరం కూడా చూసాం. ఖచ్చితంగా మీరు ఇంకా ఒకటి గమనించవచ్చు, మీడియా సోదరులు కావచ్చు, ప్రజలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు తీసుకొచ్చారు. ఎంతో కష్టపడి సచివాలయాన్ని కడితే విజన్ యూనిట్ అంట. నాకు ఎంత నవ్వు వస్తుందంటే 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడు, సుదీర్ఘంగా రాజకీయాల్లో ప్రతి ఎన్నికకు ఎవరినో ఒకరిని కలుపుకొని ఎలాగైనా అధికారంలోకి రావాలి అనే ఆలోచనటువంటి నాయకుడు ఇలాంటి పథకాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు తీసుకొచ్చారో వాటికి అదే పథకాలకు పేర్లు మార్చుకోవటం, అదే బిల్డింగ్లకు పేర్లు మార్చుకోవటం,